సిమ్టమ్స్ డిజార్డర్స్. ఇవి శారీరక వ్యాధి లక్షణాలకు సంబంధించినటువంటి రుగ్మతలు. ఈ డిజార్డర్ను మనం తెలుగులో రుగ్మత అని చెప్పుకోవచ్చు, లేదా అపవ్యవస్థ అని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో 5 రకాలైనటువంటి రుగ్మతల గురించి చర్చించడం జరిగింది. మొదటిది సొమాటిక్ సిమ్టమ్ డిజార్డర్, అంటే శారీరక వ్యాధి లక్షణ రుగ్మత. రెండవది ఇల్నెస్ యాంగ్జైటీ డిజార్డర్, ఇది అనారోగ్య వ్యాకులత రుగ్మత. ఇల్నెస్ యాంగ్జైటీ డిజార్డర్ అనేది అనారోగ్య వ్యాకులత రుగ్మత. మూడవది ఒకప్పుడు అంటే DSM-4 లో పేర్కొన్న విధంగా దాన్ని కన్వర్షన్ రియాక్షన్ అని, అంటే పరివర్తనాత్మక రుగ్మతగా చెప్పుకునేవారు, లేదా పరివర్తనాత్మక ప్రతిచర్యగా రియాక్షన్. అయితే దీన్ని DSM-5లో పేరు కొంచెం మార్చడం జరిగింది. దీనిని ఫంక్షనల్ న్యూరలాజికల్ సిమ్టమ్ డిజార్డర్. న్యూరలాజికల్ ఫంక్షన్, నాడీ వ్యవస్థ ప్రకార్యాత్మకమైనటువంటి రుగ్మత. తర్వాతది సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ మెడికల్ కండిషన్. ఈ వైద్య లేదా ఆరోగ్య స్థితి మీద మనోవిజ్ఞాన కారకాలు, అంటే మానసిక కారకాలు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేటువంటి టాపిక్ను కూడా మనం చర్చించుకుందాం. తర్వాత ఫ్యాక్టీషియస్ డిజార్డర్స్. ఈ ఫ్యాక్టీషియస్ డిజార్డర్స్ అనేటువంటివి కృత్రిమమైనటువంటివి లేదా కల్పితమైనటువంటివి. దాని తర్వాత మ్యాలింజరింగ్ లేదా మ్యాలింగరింగ్ అని కూడా అనొచ్చు. ఇది కేవలం నటన, తనకేదో జబ్బు ఉన్నట్లు కొందరు కొంత లబ్ధి కోసం అలా నటించి పబ్బం గడుపుకునేటువంటి ఒక స్వభావం. ఈ వివిధ రకాలైనటువంటి రుగ్మతల గురించి మనం ఇప్పుడు వివరంగా చర్చించుకుందాం. మొదటిది సొమాటిక్ సిమ్టమ్ డిజార్డర్. సోమా అంటే ఆంగ్లంలో బాడీ అని అర్థం, అంటే శరీరం. ఈ శరీర అవయవాలకు సంబంధించినటువంటి రోగ లక్షణాలు, వ్యాధి లక్షణాలు, వీరికి కొన్ని కడుపు నొప్పి కానీ, లేకపోతే అయితే అబ్డామినల్ పెయిన్ అంటాం, ఉదరంలో నొప్పి, లేదా విపరీతమైనటువంటి గుండె వేగంగా కొట్టుకునేటువంటి పరిస్థితి, విపరీతమైనటువంటి నొప్పి శరీరంలో, డిస్ట్రెస్, విధమైన తీవ్రమైనటువంటి బాధ అనుభవిస్తుంటారు. ముఖ్యంగా డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించినటువంటి వ్యాధి లక్షణాలు వీరిలో కనిపిస్తుంటాయి. ఇవి తీవ్రమైనటువంటి నొప్పిని కలిగించేటువంటి వ్యాధులే. మీకు ఇచ్చినటువంటి ఈ పాఠ్యాంశంలో ఒక అమ్మాయి, ఒక ఆవిడ 20 ఏళ్ల అమ్మాయి గురించి ఇచ్చారు. విపరీతమైనటువంటి కడుపు నొప్పి, ఉదరంలో నొప్పి రావడం, లూజ్ మోషన్స్, విరేచనాలు విపరీతంగా కంట్రోల్ కాకుండా, ఇలా ఎన్నో శారీరకమైనటువంటి బాధలు ఆ అమ్మాయి అనుభవిస్తుంటుంది. ఈ వ్యాధిగ్రస్తులైనటువంటి వ్యక్తికి నిజంగానే వారికి వ్యాధి లక్షణాలు ఉంటాయి, కానీ ఇక్కడ ఉన్నటువంటి తేడా ఏంటంటే ఆ అవయవాల్లో నిర్మాణం ప్రకారం స్ట్రక్చరలీ ఎలాంటి గాయము కానీ, ఎలాంటి వాపు కానీ, లోపల ఎలాంటి సంక్రమణం, ఇన్ఫెక్షన్ కానీ ఎన్ని పరీక్షలు చేసినా చాలాసార్లు వీళ్ళు ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి, ఒక డాక్టర్ ఇచ్చినటువంటి వైద్యం సరిగా పనిచేయక వీళ్ళు నిజంగానే ఆ వ్యాధితో బాధపడుతుంటారు. కానీ దానికి సంబంధించినటువంటి ఆర్గానిక్ డిఫెక్ట్, లోపల ఎటువంటి నిర్మాణంలో ఎలాంటి లోపము,
ఎలాంటి గాయము, ఆ, ఎలాంటి ఇన్ఫెక్షన్, అంటు సోకడం, అలాంటి ఆనవాళ్ళు ఏమీ కనిపించవు. వాళ్ళు ఎన్నిసార్లు పరీక్ష చేసినా ఒకసారి అయితే వీళ్ళు టోటల్ బాడీ చెకప్, పరిపూర్ణమైనటువంటిగా శ్వాసక్రియకు సంబంధించినటువంటి, జీర్ణక్రియకు సంబంధించినటువంటి, రక్త సంబంధించినటువంటి పరీక్షలు ఎన్ని చేసినా కూడా దానికి సరైనటువంటి శరీరం యొక్క లోపం ఎక్కడ కనిపించదు. అదే ఇక్కడ విచిత్రమైనటువంటి స్థితి. అంటే వీరికి కేవలం ఒక విధమైనటువంటి యాంగ్జైటీ, వ్యాకులత వల్లనే ఈ వ్యాధి లక్షణాలు వీరికి సంక్రమిస్తుంటాయి. ఎక్కువగా ఈ నెగటివ్ ఎమోషన్స్ అంటారు, ప్రతికూల ఉద్వేగాలు, భయము, కోపము, అమితమైనటువంటి దుఃఖము, ఇలాంటి ఎమోషనల్ ఫ్యాక్టర్సే, ఆత్మకమైనటువంటి కారకాలే ఇలాంటి సొమాటిక్ సిమ్టమ్కి, శారీరక వ్యాధి లక్షణాల రుగ్మతకి కారణంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఇది ఎలాంటి స్పష్టమైనటువంటి భౌతిక లోపం ఎక్కడ కనిపించదు, అవయవాలలో నిర్మాణంలో ఎక్కడ లోపం ఎక్కడ కనిపించదు. దానివల్లనే ఇది ఎక్కువగా సైకలాజికల్ ఫ్యాక్టర్స్, మానసికమైనటువంటి కారణాలే ఎక్కువగా వీరికి కారణంగా కనిపిస్తుంటుంది. యాంగ్జైటీ, వ్యాకులత, డిస్ట్రెస్, విపరీతమైనటువంటి బాధ, దుఃఖము. తర్వాత ఎక్కువగా వీరికి సమయము కానీ వారి శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఈ వ్యాధి వైపే దృష్టి మళ్లించేటట్లు ఉంటాయి. అంటే వీరి నిజ జీవితంలో తమ దినకృత్యాలను, తమ వృత్తి ప్రకార్యాలను కానీ సరిగా నిర్వహించలేనటువంటి దుస్థితి ఏర్పడుతుంది. అంటే వీరు ఎలాంటి రకమైనటువంటి పనులు చేసుకోవడానికి కానీ వీరికి ఈ అనారోగ్యము వారికి చాలా తీవ్రమైనటువంటి క్లేశం కలిగిస్తుంది. అంటే వీరి జీవితము చాలా వరకు దీనివల్ల ప్రభావితం అవుతూ ఉంటుంది. సరైన ఏ పని సరిగా చేసుకోవడానికి వీరికి ఏకాగ్రత కుదరదు, చేసుకోలేకపోతుంటారు. అంత అంతరాయం కలిగించేటువంటి జబ్బు ఇది. తర్వాతది రెండవది ఇల్నెస్ యాంగ్జైటీ డిజార్డర్. తమకు అనారోగ్యం వస్తుందేమో అనేటువంటి వ్యాకులత. ఇంతకుముందు చెప్పినటువంటి సొమాటిక్ సిమ్టమ్ డిజార్డర్కు ఈ ఇల్నెస్ యాంగ్జైటీ డిజార్డర్కు తేడా ఏంటంటే వీరిలో ఒక్కొక్కసారి చాలా స్వల్పమైనటువంటి వ్యాధి లక్షణాలు ఏదో కనిపిస్తుంటాయి. వీరికి కొద్దిగా గుండె కొంచెం వేగంగా కొట్టుకున్నట్టు అనిపిస్తుంది, లేకపోతే కడుపులో ఏదో చిన్న గుడుగుడు శబ్దం వచ్చినట్టు, ఏదో ఒకసారి లేదా 2 సార్లు విరేచనాలు అయినాయి. అయినా సరే వీరికి ఏదో గొప్ప, చాలా తీవ్రమైనటువంటి, భయంకరమైనటువంటి వ్యాధి వీరికి సంక్రమించిందేమో అనేటువంటి భయం, విపరీతమైనటువంటి భయం. ఈ ఇల్నెస్ యాంగ్జైటీ డిజార్డర్ను, అంటే అనారోగ్య వ్యాకులత రుగ్మతను DSM-4లో, అంటే మనం ఇప్పుడు చర్చించుకునే వ్యాధులకన్నిటికీ మూలము DSM-5. ఇంతకు మునుపు చెప్పుకున్నటువంటి DSM-4లో దీనిని హైపోకాండ్రియాసిస్ అని పిలిచేవారు. అంటే స్వశరీర దుశ్చింత అనేటువంటి జబ్బు ఇది. స్వశరీర దుశ్చింత, తమ శరీరానికి ఎలాంటి జబ్బులు వస్తాయో, వారికి ప్రస్తుతం ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేకపోయినప్పటికీ ఒక్కవేళ ఏదైనా కొన్ని పరిస్థితుల్లో చిన్న జబ్బు లక్షణం ఏదైనా వారికి కనిపించినప్పటికీ శరీరంలో, దానిని వారు భూతత్వంలో చూసి విపరీతమైనటువంటి భయాన్ని పెంచుకొని తమకేదో అయిపోతుంది, తమకేదో చాలా తీవ్రమైనటువంటి, ప్రమాదకరమైనటువంటి, భయంకరమైనటువంటి వ్యాధి తమకేదో సోకింది అనేటువంటి విపరీతమైనటువంటి ఆందోళన, వ్యాకులతకు వీరు గురి అవుతుంటారు. ఇది వీరిలో ఉన్నటువంటి లక్షణము. వీరికి ఎప్పుడు
చిన్న చిన్న ఒకవేళ స్టేర్ కేస్ ఎక్కినప్పుడు సాధారణంగా మనం మెట్లు ఎక్కినప్పుడు లేకపోతే వేగంగా కొంచెం దూరం నడిచినప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం, గుండె వేగం ఎక్కువ అవుతుంది. వీరు దానికే విపరీతంగా భయపడిపోయి తమకేదో గుండె జబ్బు ఉంది, లేకపోతే ఇంత శబ్దం వస్తుంది, నాకేమన్నా ఆహ్, గుండె గుండెపోటు వస్తుందేమో, లేకపోతే గుండెలో ఏదైనా చిన్న రంధ్రం లాంటిది ఏమైనా ఏర్పడిందేమో, లేకపోతే ఇంత తీవ్రమైనటువంటి నీరసం, లేకపోతే శ్వాస ఇబ్బంది పడడం, అది సాధారణంగా మెట్లెక్కినప్పుడు కొంత శారీరక శ్రమ గురి అయినప్పుడు సాధారణంగా గుండె వేగం కొట్టుకోవడం ఎక్కువ అవుతుంది. అది సాధారణంగా జరిగింది. మా సాధారణ మానవులు దీని గురించి పెద్దగా భయపడరు. కానీ వీరు మాత్రం తమకేదో కొంపలు మునిగిపోయేంత భయంకరమైనటువంటి జబ్బు తమకు వస్తుందేమో అనేటువంటి భయం. వీరికి ఎక్కువగా రేడియోలో కానీ, వార్తాపత్రికల్లో కానీ, లేకపోతే ఎవరైనా ఇప్పుడు మనం టీవీ ఛానల్స్‌లో డాక్టర్లతో అప్పుడప్పుడు చర్చా గోష్ఠి కార్యక్రమాలు వింటుంటారు. అలా కానీ, లేకపోతే బాగా తెలిసిన వాళ్ళకు ఎవరికో స్నేహితులకో, లేకపోతే కుటుంబ మిత్రులకో, ఎవరికో బంధువులకో ఏదైనా జబ్బు వస్తే అలాంటిది నాకు వస్తుందేమో, లేకపోతే మా పూర్వీకులకు ఎవరికో గుండె జబ్బు ఉండేది, లేకపోతే క్యాన్సర్ ఉండేది, బహుశా నాకు కూడా, ఎందుకంటే దీనికి అనువంశికంగా జబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నాకు అది వచ్చేస్తుందేమో అనేటువంటి భయం. ప్రస్తుతం వారి గుండె పరిస్థితి కానీ, ఆరోగ్య పరిస్థితి కానీ ఎలాంటి అనుమానం అవసరం లేదు. కానీ వీరికి మాత్రం అలాంటి అనుమానం ఎక్కువ. వీరు ఎందుకు ఇలాంటి విపరీతమైనటువంటి భయానికి గురవుతుంటారు? జబ్బు రాకపోయినా లేదా స్వల్ప లక్షణాలకే విపరీతంగా వీరు అలా భయపడిపోవడం ఎందుకు జరుగుతుందంటే, వీటిలో ఎక్కువగా ఈ కొత్త వైద్య పరిశోధన గురించి, ఆరోగ్య నియమాల గురించి, సూత్రాల గురించి వీరికి ఎప్పటికప్పుడు వీరు అప్డేట్ చేసుకుంటుంటారు. కొత్త విషయాలు తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస. నేను జాగ్రత్త తీసుకోకపోతే నాకు జబ్బు ఇది వస్తుందేమో, అది వస్తుందేమో, ఇది వస్తుందేమో అని. కొన్ని సందర్భాల్లో నిజంగానే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకు కరోనా అనేటువంటి మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మంచి జాగ్రత్త తీసుకోవాలి, తగినటువంటి ఆహారం తీసుకోవాలి, అన్ని ఆరోగ్య నియమాలు పాటించాలి, వ్యాక్సిన్ తీసుకోవడం మొట్టమొదటి ధర్మం, మొట్టమొదటి బాధ్యత, మాస్క్ వేసుకోవడం, ఇలాంటి సోషల్ డిస్టెన్సింగ్, ఇలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ వీరిలో ఆ భయం అయినప్పటికీ నాకు వస్తుందేమో. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది, బహుశా కోటికి దగ్గరగా కూడా చనిపోయిండొచ్చు, మనకు తెలియదు సరిగ్గా. కానీ చాలామందికి ఆ టీవీల్లో కానీ, వార్తాపత్రికల్లో కానీ చెప్పే వార్తలు చాలా తక్కువ చేసి చెప్పుకుంటారు. చెప్పాలంటే నిజంగా వాస్తవానికి ఇది ఇంకా చాలా మరణాల సంఖ్య చాలా ఎక్కువే ఉంటుంది, ఏమో అయిపోతుంది అని విపరీతమైనటువంటి భయాందోళనకు గురవుతుంటారు. వీరు డిసీజ్ కన్విక్షన్, వీరికి ఒక వ్యాధి ఉంది అనేటువంటి నిర్ధారణకు త్వరగా వచ్చేస్తుంటారు. కొంచెం ఏమాత్రం జలుబు చేసినా అది వెంటనే కరోనాకు సంబంధించిందేమో, స్వల్పమైనటువంటి బాడీ పెయిన్స్ వచ్చినా సరే ఇదేదో విపరీతమైనటువంటి జబ్బుకు, రోగానికి నాంది కావచ్చు అనేటువంటి భయాందోళనలు వీరికి త్వరగా వెలుగుతుంది. డిసీజ్ కన్విక్షన్ వ్యాధి సంబంధించినటువంటి ఒక విధమైనటువంటి నిర్ధారణకు వచ్చాడు, ఒక నిశ్చయానికి వచ్చాడు. ఇందులో ఇల్నెస్ యాంగ్జైటీ లేదా అనారోగ్య వ్యాకులత రుగ్మతను నిర్ధారించడానికి ఇక్కడ ABCDEF అనేటువంటి కొన్ని 6 వ్యాధి లక్షణాల గురించి ఇవ్వడం జరిగింది. అందులో ముందుగానే ఒక విధమైనటువంటి ప్రియాక్యుపేషన్, మనసులో ముందే ఒక నిర్ధారణకు వచ్చాడు, నాకు ఇది వచ్చేస్తుందేమో. ఎంతమందికి వచ్చినప్పుడు మా
ఫ్యామిలీలో చాలా మందికి ఉండేది క్యాన్సర్. తర్వాత మా నాన్నకే ఉండేది. నా వయసు ఉన్న వాళ్ళకు చాలామందికి మా ఆఫీస్లో కానీ లేకపోతే స్నేహితుల్లో కానీ ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకు ఈ జబ్బు వచ్చేసింది. నాకు మాత్రం రాకుండా ఎలా తప్పుతుంది అనేటువంటి ఒక ప్రీ ఆక్యుపేషన్ ముందే ఒక విధమైనటువంటి నిర్ధారణకు రావడం. సొమాటిక్ సిమ్టమ్స్ అంటే శారీరక లక్షణాలు ఏ స్వల్ప పరిమాణంలో ఉన్నా అసలు లేకపోయినా సరే వీరికి ఆ జబ్బు ఉన్నట్లుగా ఊహించుకోవడం. తర్వాత వీరికి ఆరోగ్యం పట్ల అమితమైనటువంటి శ్రద్ధ, ఆసక్తి, ఒక విధమైనటువంటి ఆందోళన, ఆతృత ఇవి చాలాసార్లు తరచుగా వీరు దానిని ప్రదర్శిస్తుంటారు. తర్వాత ఇలాంటి లక్షణాలు ఆ వ్యక్తిలో కనీసం ఒక 6 నెలల వరకు కనిపించినట్లయితే దీనిని మనం ఇల్నెస్ యాంగ్జైటీ డిజార్డర్గా, అనారోగ్య వ్యాకులత, రుగ్మతగా మనం దానిని నిర్ధారించవచ్చు. ఇది వ్యాప్తి జనాభాలో ఇలాంటి వ్యాధిగ్రస్తులు ఎంత శాతం ఉంటారు అంటే ఇది కేవలం 0.1%. అంటే చెప్పాలంటే 1000కి ఒకరు. చాలా తక్కువ మందిలో ఇలాంటి వ్యాకులత, రుగ్మతను మనం చూస్తుంటాం. వీరిలో ఎక్కువగా ఈ వ్యాకులతకు చిత్తవృత్తి, మూడ్ యాంగ్జైటీ అండ్ మూడ్ డిజార్డర్స్ వారిలో అలాంటి జబ్బులు ఉన్నటువంటి వారికి ఈ స్వశరీర దుశ్చింత ఒక కోమార్బిడ్ కండిషన్గా, సో ఇది ఆ జబ్బులు ఉన్న వాళ్ళకు ఈ జబ్బు కూడా బహుశా కలిసి ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. దీనికి కారణాలుగా ఇక్కడ 5 కారణాలు ఇవ్వడం జరిగింది. మొదటిది అటెన్షనల్ బయాస్. ఇది ధ్యాస పక్షపాత వైఖరి. ఇందులో ధ్యాసలో పక్షపాతం ఏంటి అంటే కేవలం ఆ వ్యాధి లక్షణం మాత్రమే వారిని గుర్తిస్తారు. మిగతా లక్షణాలన్నీ ఎంత బాగా ఉన్నా సరే దాని గురించి వీరు పట్టించుకోరు. ఉదాహరణకు ఒక సంభాషణలో కానీ, ఒక చర్చా కార్యక్రమంలో కానీ ఎన్నో విషయాల గురించి చర్చ జరుగుతుంటుంది. కానీ వీరికి ఆ ఒక్క వ్యాధి లక్షణం మీద మాత్రమే ఎక్కువ ధ్యాస పెట్టడం జరుగుతుంది. మిగతా అంశాల కంటే ఈ ఆరోగ్యము, అనారోగ్యము, వ్యాధులు, చికిత్స వీటి మీదనే ఎక్కువ. ఏ మ్యాగజైన్ తీసుకున్నా సరే, ఏ న్యూస్ ఛానల్ తీసుకున్నా సరే, లేకపోతే ఎవరితో మాట్లాడినా సరే వీటిని గురించే ఎక్కువగా ఆలోచించడం. అది బయాస్. అక్కడ మిగతా విషయాల గురించి వీరు పెద్దగా బాధపడరు, పెద్దగా భయపడరు. ఇది అటెన్షనల్ బయాస్. దానికి మాత్రమే వీరు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తుంటారు. ఇక్కడ మీకు ఇచ్చిన ఉదాహరణలో అదే ఇందాక చెప్పినట్టుగా నిచ్చెన ఎక్కడం, లేకపోతే మెట్లు ఎక్కి పైకి చేరుకున్న తర్వాత మిగతా వారు దాని గురించి పెద్దగా పట్టించుకోరు. అరే నాకు మాత్రం ఎందుకు ఇంత గుండె సౌండ్ విపరీతంగా కొట్టుకుంటుంది, నాకేదో అయిపోయింది, గుండె జబ్బు వచ్చేసింది, లేకపోతే కడుపులో కొంచెం మంటగా ఉంది, నొప్పిగా ఉంది, ఇది బహుశా క్యాన్సర్ ఏమో, మిగతా పెద్దగా పట్టించుకోరు. బహుశా నిన్న కొంచెం స్పైసీ ఫుడ్ తిన్నాను, లేకపోతే కొంచెం పులుపు ఎక్కువైంది, ఇలాంటి కారణాల వల్ల జరుగుండొచ్చు. అలాగని మనం శరీరాన్ని గురించి ఎలాంటి జాగ్రత్త, ఆరోగ్యాన్ని గురించి పట్టించుకోకపోవడం అనేటువంటిది మంచిది కాదు. ఏదైనా కూడా దాని హద్దుల్లో ఉంటేనే అది సామాన్యంగా కనిపిస్తుంది. కొంచెం మితిమీరి ఎక్కువగా అవసరానికి మించి మనం ఆందోళన చెందిన, అసలు నిర్లక్ష్యంగా ఉన్న రెండు ప్రమాదకరమైనటువంటి స్వభావాలే. అయితే ఇక్కడ విపరీతమైనటువంటి భయాందోళనలకు గురి అవుతుంటాడు ఈ వ్యక్తి. తర్వాత యాక్టివేషన్ ఆఫ్ ఫాల్టీ అజంప్షన్స్. ఇవి అపోహలు. చిన్నప్పుడు ఎప్పుడో చెప్తుంటారు, డాక్టర్ దగ్గరికి పోకపోతే చిన్న జబ్బు కూడా పెద్దదైపోతుంది,
ఆ చిన్న జబ్బును కూడా సరైనటువంటి మందుతోనే ట్రీట్ చేయాలి. ఇది మంచిదే. కానీ ఇక్కడ ఆ ముందు రోజు బాగా ఎక్కువ పని చేయడం వల్లనో, లేకపోతే సరైనటువంటి ఆహ్, విశ్రాంతి లేకపోవడం వల్లనో, మరుసటి రోజు ఆ వ్యక్తికి కొంచెం తలనొప్పి వచ్చింది. వెంటనే అమ్మో! తలనొప్పి స్టార్ట్ అయింది. బ్రెయిన్ క్యాన్సర్ ఏమైనా వచ్చిందేమో అనేటువంటి విపరీతమైనటువంటి భయాందోళనకు గురి కావడం. ఇది ఆహ్, బహుశా మన సంస్కృతిలోనే, మన ఆచార వ్యవహారాల్లోనే మనం గమనిస్తూ ఉంటాం. కొంతమందికి నిర్లక్ష్యం చేసినందుకు బహుశా చాలా లేట్‌గా మీరు తీసుకొచ్చారు. ఇంకొక 2 రోజులు ముందు తెచ్చుంటే రోగి బతికేవాడు. మీరు చాలా ఆలస్యం చేశారని ఒక్కొక్కసారి డాక్టర్లు పెదవి విరిచి చెప్పడం జరుగుతుంటుంది. కానీ ఇందులో చిన్న చిన్న చాలా స్వల్పమైనటువంటి అనారోగ్యానికి కూడా వీరు గోరంతలు కొండింతలు చేసుకొని ఊహించుకొని దానిని అపోహలతో పెంచి పెద్ద చేసుకోవడం. అంటే బాడీలీ చేంజెస్. ఇక్కడ సాధారణంగా మనం ఒకరోజు సరిగ్గా నిద్రపోకపోయినా లేదా ఒక్కరోజే కాదు 2, 3 రోజులు ఏదో కారణాల వల్ల సరైనటువంటి నిద్ర లేకపోతే మూడో రోజుకి కొంచెం తల తిరిగినట్లు లేకపోతే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అలాంటి ఏదైనా వస్తాయి. అమ్మో! నాకేదో అయిపోయింది, నాకేదో అంటువ్యాధి వచ్చేసింది, కలరా ఇలాంటి జబ్బులు వచ్చినాయి అని విపరీతమైనటువంటి అపోహలతో వారు భయపడిపోవడం. మిస్‌పర్సెప్షన్ ఇది అవగాహన సరిగా లేకపోవడం. పర్సెప్షన్ అంటే ప్రత్యక్షీకరణ అనేటువంటి తర్జుమా ఉంది. ఇక్కడ మిస్‌పర్సెప్షన్ అంటే ఏంటంటే అవగాహన రాహిత్యమని, లేకపోతే అవగాహనలో వక్రీకరణ. వ్యాధి సరిగా అర్థం చేసుకోకుండా ఎన్నో డాక్టర్స్ కానీ, ఎన్నో అధ్యయనాలు కానీ ఇలాంటి లక్షణాలుంటే ఈ జబ్బు లక్షణాలని చెప్తుంటారు. ఇలాంటి లక్షణాలు ఉంటే ఇది ఫలానా వ్యాధిని నేను ఎప్పుడో విన్నాను చర్చా కార్యక్రమంలో, లేకపోతే ఒక నవలలోనో, లేకపోతే ఒక వార్తాపత్రికలోనో, ఒక జర్నల్లోనో చదివానని చెప్పి వెంటనే తమకు ఆ జబ్బు ఉన్నట్లుగా వెంటనే ఊహించేసుకోవాలి. తర్వాత ఫిజియలాజికల్ చేంజెస్, శరీర ధర్మ మార్పులు. ఇప్పుడు శారీరకంగా మన అవయవాల పనితీరును బట్టి కొన్ని మార్పులు సంభవిస్తుంటాయి. దానిని కూడా మీరు విపరీతమైనటువంటి వ్యాధికి సంబంధించినటువంటి లక్షణాలుగా భావించి మీరు వ్యాకులత భయం చెందుతుంటారు. సో మనం బవల్ ప్యాటర్న్స్, మన మలమూత్ర విసర్జన పద్ధతుల్లో కానీ, అలవాట్లలో కానీ, నిద్రలో కానీ ఒకసారి చిన్న చిన్న మార్పులు జరుగుతూ ఉంటాయి. మనం కొత్త ప్రదేశానికి పోయినప్పుడు, లేకపోతే ఆ ముందు రోజు కొంచెం ఎక్కువగా తిన్నందువల్ల మరుసటి రోజు పెద్దగా ఆకలి కాకపోవడం, లేకపోతే ఇంకేదైనా ఏదో ఒక పదార్థం మన శరీరానికి అలర్జీ ఉండొచ్చు, అది మన వాటికి పడదు. అలాంటి ఆహార పదార్థాలు ఏదైనా తిన్నప్పుడు చిన్న చిన్న వామిటింగ్ కానీ, లేకపోతే ఇలాంటి స్వల్పమైనటువంటి వ్యాధి లక్షణాలు కనిపించినప్పటికీ వెంటనే వారు దానిని విపరీతంగా తీసుకొని భయపడుతుంటారు. బిహేవియరల్ రెస్పాన్సెస్, ప్రవర్తనాత్మకమైనటువంటి చర్యలు ఏంటంటే వీళ్ళు పదే పదే డాక్టర్ దగ్గరికి పోయి మాకు ఉన్నాయని చెప్పి తన లక్షణాలన్నింటి వ్యాధి లక్షణాలు అన్నీ చెప్పుకోవడం, పదే పదే ఇంట్లో బ్లడ్ ప్రెషర్ చెక్ చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్, టెంపరేచర్ ఇవ్వడానికి థర్మామీటరు, ఇలాంటివి ఉంటే తనకేమైనా జ్వరం వచ్చిందేమో, లేకపోతే వెయిట్ సడన్గా తగ్గిపోతున్నానేమో, ఇంట్లో వెయింగ్ మిషన్ ఉంటే వెయిట్ చెక్ చేసుకోవడం. ఇలా పదే పదే మెడికల్ జర్నల్స్ చదవడం, ఏదైనా టీవీ ప్రోగ్రాంలో మిగతా కామెడీ ప్రోగ్రామ్స్ కానీ ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోకుండా కేవలం వైద్యం ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాల మీద మాత్రమే ఎక్కువ ధ్యాస పెట్టి వాటిని మాత్రమే విని తనకేదైనా కొత్త ఎక్కడో ప్రపంచంలో లేకపోతే వేరే దేశాల్లో, ఉదాహరణకి ఇప్పుడు మంకీ పాక్స్ అనేటువంటి ఒక కొత్త జబ్బు కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందింది. ఇతను ఆ దేశానికి వెళ్ళకపోయినా అక్కడి నుంచి ఎవరో వీళ్ళ ఇంటికి కానీ కనీసం వీళ్ళ ఊరికి కానీ రాకపోయినా అది
గాలి ద్వారా ఎట్లా విధంగా సోకి ఉండొచ్చు, నాకు కూడా అది అలా వస్తుందేమో అని విపరీతంగా ఆందోళన, వ్యాకులత చెందరు. బహుశా అలాంటి వ్యాధి ఇక్కడికి కూడా వచ్చే అవకాశం ఏమైనా ఉందా అని మనం ఆలోచించుకోవడం వరకు తప్పులేదు. అది కొంతవరకు సబబుగానే ఉంటుంది. కానీ దీన్ని ప్రపోర్షన్కి మించి విపరీతంగా దాని గురించి అది నాకు వచ్చేస్తుందేమో అనేటువంటి భయము, భీతి చెందడం, ఇది ప్రవర్తనాత్మక మార్పులు పదే పదే చెక్ చేసుకోవడం, తన ఆరోగ్యం సరిగ్గా ఉందా లేదా, ఆ ఇన్స్ట్రుమెంట్ తెచ్చి కొలుచుకోవడం, బ్లడ్ ప్రెషరు, రక్త పరీక్షలు, లేకపోతే శ్వాసక్రియకు సంబంధించినటువంటి పరీక్షలు చేయించుకోవడం, బాడీ చెకప్, నెలకు ఒకసారి బాడీ చెకప్, ఏదేదో ఇలా ఒక విధమైనటువంటి ఆందోళన, వ్యాకులత వీటిలో ప్రస్ఫుటంగా ఉంటుంది. దీనికి చికిత్స మార్గంగా భరోసా చేయాలి, రియాష్యూరెన్స్. ఇలాంటి వ్యక్తులకు కుటుంబ సభ్యులు కానీ లేకపోతే సాధారణ వైద్యులు కానీ భరోసా ఇస్తే పెద్దగా వీరికి అంతగా నమ్మకం కుదరదు. ఒక మెంటల్ హెల్త్ పర్సన్ అంటే మానసిక ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక సైకాట్రిస్ట్ కానీ, ఒక క్లినికల్ సైకాలజిస్ట్ కానీ, ఇలాంటి వ్యక్తులు వీరిని కొంచెం పరీక్షించినట్లు, కొంచెం పరీక్ష చేసి తర్వాత మీకు ఎలాంటి శారీరకంగా మీకు ఎలాంటి లోపం లేదు, మీరు కొంచెం ధైర్యంగా ఉండాలి అంతే, అంతకు మించి మీరు విపరీతంగా భయపడే జబ్బు లేదు, ఆ లక్షణాలు ఏమీ లేవు, మీకు ఎక్కువగా మీరు కంగారు పడుతున్నారు, ఆందోళన పడుతున్నారు, అది అంత కంగారు పడాల్సినటువంటి అనారోగ్యం ఏమీ లేదు మీకు అని ఒక సైకాట్రిస్ట్, మెంటల్ హెల్త్ పర్సనల్ వారు భరోసా ఇచ్చినట్టయితే ఈ వ్యక్తిలో ఒక విధమైనటువంటి విశ్వాసం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తర్వాత సంజ్ఞానాత్మక ప్రవర్తన చికిత్సా పద్ధతి, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. అందులో ఈ వ్యాధి లక్షణాలు, ఉదాహరణకు నీకు మెట్లు ఎక్కినప్పుడు విపరీతంగా గుండె కొట్టుకుంటుంది, నేను కూడా చూపిస్తాను, నువ్వు కూడా నాతో పాటు పైకి ఎక్కు, ఇప్పుడు నాకు కూడా అలాంటి గుండె వేగంగా కొట్టుకునేటువంటి శబ్దం నువ్వు కూడా వినగలవు, లేదా ఒక 5 నిమిషాలు కొంచెం వేగంగా పరిగెత్తినా కూడా ఇలాంటి చప్పుడు రావడం చాలా సాధారణమే, కావాలంటే చూడు అని చెప్పడం, చూపించడం. ఇలా చేసినప్పుడు వాళ్లకు నేను అనవసరంగా కంగారు పడిపోయాను, మనం కొంచెం వేగంగా పరిగెత్తినా లేకపోతే కొంచెం శారీరక శ్రమ మనం అనుభవించిన ఈ శరీర ధర్మాల్లో మార్పులు సహజంగా వస్తుంటాయి, దాని గురించి మనం ఆందోళన చెందాల్సిన పని లేదు అనేటువంటి ఒక విశ్వాసం వారిలో పెరుగుతుంది. తర్వాత కన్వర్షన్ రియాక్షన్, కన్వర్షన్ డిజార్డర్, ఇది పరివర్తనాత్మక, విపర్యాత్మక అని కూడా చెప్తుంటారు. ఇది పరివర్తన, వ్యాకులత మార్పు చెంది ఒక శారీరక జబ్బుగా ఆ వ్యక్తిలో ప్రస్ఫుటమవుతుంది. దీనికి DSM 5 మార్పు చేసింది పేరును, ఫంక్షనల్ న్యూరలాజికల్ సిమ్టమ్ డిజార్డర్. ఫంక్షనల్ న్యూరలాజికల్ సిమ్టమ్, ఈ నాడీ వ్యవస్థ, మన శరీరంలో నాడీ మండలం, నాడీ వ్యవస్థ ఉంది, మెదడు, కశేరు నాడీ దండం లేదా వెన్నుపామ అంటుంటాం. ఇవి కేంద్ర నాడీ మండలానికి సంబంధించినటువంటి వ్యవస్థ. తర్వాత ఈ పరిధీయ నాడీ మండలంలో దీన్ని మనం పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని చెప్తుంటాం. అందులో మళ్ళీ సొమాటిక్ నర్వస్ సిస్టమ్ అని, అటానమిక్ నర్వస్ సిస్టమ్ అని. ఈ సొమాటిక్ నర్వస్ సిస్టమ్ ఏమో మన ఇచ్ఛాపూర్వకమైనటువంటి కదలిక, మన చెయ్యి కదిలించాలనుకుంటే కదిలించవచ్చు, అవసరం లేదనుకుంటే కదిలించు. అలాగే మనం లేయాలి, నిలవాలి, కూర్చోవాలి, పడుకోవాలి, ఇలాంటి మన సంకల్పిత చర్యలను మన ఇచ్చ అనుసరించి మనం చేయదలుచుకున్నటువంటి ప్రకార్యాలను నియంత్రించేటువంటి నాడీ మండల విభాగం ఈ సొమాటిక్ నర్వస్ సిస్టమ్. పరిధీయ నాడీ మండలంలో
కేంద్ర నాడీ మండలంలో మెదడు, వెన్నుపాము ఇవి రెండు శరీరం మధ్యలో, వెన్నుపాము శరీరం మధ్యలో ఉంటుంది అనుకున్నాం కసేరు నాడీ మండలం. ఇక తలలో ఉన్నటువంటి సెరిబ్రమ్, తర్వాత దాని కింద లింబిక్ సిస్టమ్, ఎన్నో చిన్న చిన్న మెదడు విభాగాలు, సెరిబెల్లం, ఇంకా దాని కింద నుంచి కసేరు నాడీజన్మం మొదలవుతుంది. చిట్ట చివరి మనం యానస్ వరకు వెనక ఈ వెన్నుపాము వ్యాపించి ఉంటుంది. దీనిని కేంద్రంగా తీసుకుంటే ఇక మన శరీరం అంతా వ్యాపించినటువంటి నాడీ మండలం, దానిని మన పరిధి నాడీ మండలం అంటాం. దాంట్లో సొమాటిక్ నర్వస్ సిస్టమ్ ఏమో మన సంకల్పం ప్రకారం నియంత్రించగలిగేటువంటి చర్యలు అది అదుపులో ఉంచుతుంది. ఈ అటానమిక్ నర్వస్ సిస్టమ్ అనేది అది అనియంత్రిత నాడీ మండలం. ఇది మన ఆధీనంలో లేనిది. అంటే మనం సంకల్పం ప్రకారం, మన ఇచ్చ ప్రకారం అది నడుచుకోదు. ఇవి ఎక్కువగా మన గుండె కొట్టుకునే ప్రక్రియ కానీ, లోపల వివిధ జీర్ణ రసాయన క్రియలను కానీ, తర్వాత ఎండోక్రైన్ సిస్టమ్ను కానీ, ఇంకా ఇతర విభాగాలు మన అంతర్గతంగా ఈ శ్వాసక్రియ, జీర్ణక్రియ, దానిని ఆహారాన్ని జీర్ణం చేసుకొని అసిమిలేషన్, ఇలాంటి మెటబాలిజం, ఇలాంటి ప్రక్రియలన్నీ వాటంతట అవే కంట్రోల్లో ఉంచుతుంది ఆ అటానమిక్ నర్వస్ సిస్టమ్. దాంట్లో మళ్ళీ రెండు విభాగాలు, సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేటువంటి. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేటువంటిది సానుభూతి, సహానుభూతి ప్రక్రియలను నిర్వర్తిస్తుంది. మనం ఉద్వేగాలకు గురైనప్పుడు, లేదా ఒక స్ట్రెస్, ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితిలో మనం చిక్కుకున్నప్పుడు ఈ సింపథెటిక్ డివిజన్ విభాగం వివిధ శరీరంలోని వివిధ ప్రక్రియలను ప్రేరేపించి కార్యోన్ముక్తుల్ని చేస్తుంది. అందుకే దాన్ని ఫైట్ అండ్ ఫ్లైట్ చర్యగా చెప్పుకోవచ్చు. ఒక ప్రమాదము కానీ, ఒక క్లేశమైనటువంటి సందర్భము కానీ, ఒక ఒత్తిడికి సంబంధించినటువంటి సన్నివేశం కానీ ఎదురైనప్పుడు ఆ సన్నివేశాన్ని మనం సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కావలసినటువంటి ప్రకార్యాలను ఈ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేటువంటిది ఉత్తేజపరిచి కార్యోన్ముక్తుని చేస్తుంది వ్యక్తిని. అందులో ఈ వ్యక్తి దీని పేరునే మనం ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ చర్చించుకుంటాం. ఫంక్షనల్ న్యూరలాజికల్ సిమ్టమ్ డిజార్డర్, నాడీ వ్యవస్థ ప్రకార్యాత్మక రుగ్మత అపవ్యవస్థ. ఇందులో ఫంక్షనల్ వర్సెస్ స్ట్రక్చరల్. ఫంక్షనల్ అనేది ఆ వ్యక్తి నాడీ మండల నిర్మాణంలో ఎలాంటి లోపము, దోషము ఉండదు. కానీ అది దాని పనితీరు నిర్మాణాత్మకంగా అది మంచి సరైనటువంటి స్థితిలోనే ఉంది. కానీ దాని పనితీరులో ఒక అపవ్యవస్థ దొరికింది, ఒక అపశృతి లాంటిది. అది ఫంక్షనల్ న్యూరలాజికల్ సిమ్టమ్ డిజార్డర్. దీన్ని వివరించడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకో అనలిటిక్ థియరీ, మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని కనుక మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్టయితే, సిగ్మండ్ ఫ్రాయిడ్ వ్యక్తులకు, అంటే మనిషికి సైకి అంటే ఒక మనస్సు 3 ఫోర్సెస్తో, 3 శక్తులతో నిర్మించబడి ఉంటుంది. అందులో ఈడ్, ఈగో, సూపర్ ఈగో అంటాము. ఈడ్ అనేది
సంతోషాత్మకమైనటువంటి ఆనందాన్ని పొందాలి అంటుంది చిత్తు. ఇది ఇది చాలా వ్యక్తిని ఎప్పుడు సుఖంగానే కోరుకుందాం, నోటికి రుచికరమైన ఆహారాన్ని తిందాం, ఇష్టమైన వ్యక్తితో లైంగిక సంపర్కం చెందాలి అనేటువంటి కోరికలను ఇది వ్యక్తం చేస్తుంది ఇడ్ అనేది. ఇంకా అహం అనేది ఈగో. ఇది రియాలిటీ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది. రియాలిటీ అనేది వాస్తవం. తర్వాత సూపర్ ఈగో అనేటువంటిది అధ్యహం. ఇది వ్యక్తిని ఎప్పుడు నీతి, ధర్మము, సాంప్రదాయము, ఆచారము, విలువలు వీటిని అనుసరించి మన ప్రవర్తన ఉండాలి అని ఒక నిర్దేశిస్తుంది సూపర్ ఈగో. ఈ మూడు శక్తులకు మధ్య నిరంతరము ఒక విధమైనటువంటి సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఇడ్డు కోరికలను తీర్చుకోవడానికి వ్యక్తి ప్రయత్నిస్తే, ఇప్పుడు ఉదాహరణకు మంచి వాసన వస్తుంది, ఈ ఫుడ్ ఇప్పుడే తినేయాలి, కానీ నా దగ్గర డబ్బు లేదు. ఆ డబ్బు లేకపోతే ఉంది, తినాలనుకున్నా తినాలి అంతే, వెళ్ళి దూరి తినే అంటుంది ఇడ్డు. అలా తినడం తప్పు, దానికి తగినటువంటి ధనం చెల్లించాలి, అప్పుడే నువ్వు ఆహారాన్ని తీసుకోవచ్చు అని చెప్పి ఆధ్యాత్మిక సూపర్ ఈగో వెంటనే నీతి నియమాలను పాటించమని చెప్తుంది, ధర్మం ప్రకారం ప్రవర్తించమంటుంది. ఈగో ఈ రెండింటి మధ్యలో అనుసంధానకర్తగా పనిచేసి ఇడ్డు కోరేటువంటి కోరికలను తీర్చాలి, చిత్తు కోరేటువంటి కోరికలను తీర్చాలి. కానీ ఈ నీతి నియమాలు, నీతి సూత్రాలకు భంగం కలగకుండా, అసాంఘిక ప్రవర్తనను చూపించకుండా సంఘము, సమాజము ఆమోదించే రీతిలోనే ఈ కోరికలను తీర్చుకోమంటుంది ఈగో. అందువల్ల ఈగో చాలా గొప్ప భూమికను పోషించే, ప్రధానమైన భూమికను పోషిస్తుంది ఇందులో. అలా ఈడ్డు కోరే కోరికలను సమాజము ఆమోదించే పరంగానే తీర్చడానికి ఈగో అహర్నిశలు కృషి చేస్తుంది. దీన్ని బట్టి ఈగో కనుక సరైనటువంటి స్థితిలో ఉన్నట్లయితే ఆ వ్యక్తి కోరే కోరికలను, ఈడ్డు కోరే కోరికలను తీర్చుతాడు. అదే సమయంలో నీతికి, సమాజ కట్టుబాట్లకు, సాంఘిక కట్టుబాట్లకు భంగం కలగకుండా చూసుకుంటూ తన కోరికలను తీర్చుకుంటాడు. అది సామాన్య మానవుల్లో జరిగేటువంటి ప్రక్రియ. ఇందులో ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా ఆ వ్యక్తికి కోరికలు తీర్చుకోలేక అసంతృప్తితో అలాగే కృషించిపోవడం అనేది జరుగుతుంది. లేదా ఈడ్డు చెప్పినటువంటి కోరికలను సమాజము, సంఘము వీటి గురించి పట్టించుకోకుండా అతను కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తే వెంటనే అతన్ని సమాజం శిక్షిస్తుంది. పోలీసు వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది. అతను కోరే కోరిక, అతని ప్రవర్తన సమాజం ఆమోదించకపోతే వెంటనే అతన్ని శిక్షిస్తుంది. ఈ శిక్షకు గురి అయ్యేటువంటి ప్రవర్తనలకు ఎప్పుడు ఈ వ్యక్తి తన చేతనాత్మక స్థితిలో జరిగినప్పుడు వాటిని అన్నింటినీ అణిచివేస్తుంటాడు. ఉదాహరణకు ఒక అందమైన అమ్మాయి కనిపించింది, ఆ అమ్మాయిని వెంటనే అమ్మాయితో నేను లైంగిక సంపర్కం చెంది నా కోరికలు తీర్చుకో అని ఇటు ప్రేరేపిస్తుంది. కానీ ఇది అసాంఘిక చర్య, ఇది నేర ప్రవర్తన. ఎందుకంటే ఆ అమ్మాయి అనుమతి లేకుండా నువ్వు అమ్మాయిని ముట్టుకున్న కూడా తప్పే అవుతుంది అని సూపర్ ఈగో హెచ్చరిస్తుంది. అప్పుడు ఈగో ఒక మధ్యవర్తిత్వంలాగా జరిపి, సరే నువ్వు అమ్మాయిని పొందాలనుకున్నట్టయితే మొదట అమ్మాయి అభిప్రాయం కనుక్కో, నీ మీద ఎలాంటి అభిప్రాయం ఉంది, తర్వాత నీ తల్లిదండ్రులతో, ఆ అమ్మాయి తల్లిదండ్రులతో చర్చించు, ఆ అమ్మాయిని వివాహం చేసుకో. అప్పుడు నువ్వు లైంగిక కోరికలు తీర్చుకోవడానికి సమాజము అనుమతిస్తుంది. అది సరైనటువంటి ప్రవర్తన అని ఈగో చెబుతుంది. కాబట్టి ఈ ఈగో, సూపర్ ఈగో మధ్య చిత్తు, అహం, అధ్యహం, ఈ మూడింటి మధ్య జరిగే సంఘర్షణలు ఒక్కొక్కసారి విపరీతమైనటువంటి వ్యాకులతను
పుట్టిస్తాయి, యాంగ్జైటీని కలిగిస్తాయి. ఈ ఇలాంటి కోరికలను ఆ వ్యక్తి తీర్చుకోలేక వాటిని సమాజం ఆమోదించదు కొన్నిటిని. అలాంటి కోరికలను తను తొక్కిపెడతాడు చేతనా స్థితిలో. అందులో ఫ్రాయిడ్ ఇతర శాస్త్రజ్ఞులకు ఫ్రాయిడ్కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, సిగ్మండ్ ఫ్రాయిడ్ అన్కాన్షియస్ మైండ్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు. ఈ మన మనస్సు అనేటువంటిది 3 రకాల స్థితుల్లో ఉంటుంది. కాన్షియస్ మైండ్, ప్రీకాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్ అనే 3 స్థితుల్లో ఉంటుంది. కాన్షియస్ అనేది చేతనా స్థితి, ఈ ప్రీకాన్షియస్ లేదా సబ్ కాన్షియస్ మైండ్ అనేటువంటిది ఉపచేతనా స్థితి, అన్కాన్షియస్ మైండ్ అనేది అచేతనా స్థితి. కాన్షియస్ స్టేట్లో, చేతనా స్థితిలో మనకు ప్రస్తుతం జరిగేటువంటి అంశాల గురించి, మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల గురించి, మనకు తెలిసినటువంటి విషయాల గురించి మన స్మృతి చక్కగా మనకు పనిచేస్తుంటుంది కాన్షియస్గా. ఇప్పుడు ఏం జరుగుతుంది నీ చుట్టూ, అక్కడ దూరంగా ఏదో శబ్దం వినిపిస్తుంది, నువ్వు కూర్చున్నటువంటి రూమ్లో ఏసీ మిషన్ శబ్దం వినిపిస్తుంది, ఆ పక్క రూమ్లో ఎవరో టీవీ ఛానల్ ఏదో కార్యక్రమం చర్చక్రమం వినిపిస్తుంది. ఇలాంటి అవగాహన ఈ చేతన స్థితిలో ఉంటుంది. తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల గురించిన పరిజ్ఞానం చేతనా స్థితి కల్పిస్తుంది. అంటే అన్నీ కూడా సక్రమైనటువంటి స్థితిలో ఉంటాయి. నీకు ఎప్పటికప్పుడు బాహ్య ప్రపంచాన్ని గురించి, అంతరంగిక ప్రపంచాన్ని గురించిన అవగాహన నీకు అప్పటికప్పుడే తెలుస్తూ ఉంటుంది. అది చేతనా స్థితి ఉన్నటువంటి ధర్మం. ఈ ప్రీకాన్షియస్ స్టేట్ అనేటువంటిది కొన్ని విషయాల గురించిన అవగాహన ఉంది, కానీ ప్రస్తుతం దాని గురించి మనం ఆలోచించాం. ఉదాహరణకు ఒక వ్యక్తి కూర్చో ఉంటాడు, మీ తండ్రి పేరు ఏంటి అని అడిగితే చెప్తాడు వెంటనే. మనం అడగక ముందు ఆ వ్యక్తి వాళ్ళ తండ్రి పేరు గురించి కానీ, లేకపోతే తాను చదివిన కళాశాల గురించి కానీ ఆలోచించి ఉండకపోవచ్చు. ప్రస్తుతం దీనికి అవసరం ఉంది కాబట్టి, ఎదుటి వ్యక్తి దాని గురించి అడిగాడు కాబట్టి సమాచారాన్ని వెంటనే అతను తన స్మృతి నుంచి దానిని గ్రహించి వెంటనే మనకు జవాబిస్తున్నాడు. ఇది సబ్ కాన్షియస్ లేదా ప్రీ కాన్షియస్ మైండ్కు ఉన్నటువంటి ధర్మం. అంటే ఇది ఉపచేతన స్థితిలో మనకు స్మృతి పట్ల మనకు ఒక యాక్సెస్ ఉంది, మనకు అందుబాటులో ఉంది. అచేతన స్థితిలో మన దగ్గర ఆ సమాచారం ఉన్నప్పటికీ దానిని మనం ఎంత ప్రయత్నించినా ఆ సమాచారాన్ని మనం తిరిగి దానికి అందుబాటులోకి తెచ్చుకోలేకపోతాం. ఇది అన్కాన్షియస్ స్టేట్. ఈ చిన్నతనం నుంచే కొన్ని కోరికలు, సమాజం ఆమోదించినటువంటి కోరికలు, లేదా తనకు చాలా ఇబ్బందికరమైనటువంటి జీవిత సన్నివేశాలు జరిగినవి, ఆ స్మృతులు, ఇవన్నీ మనకు వ్యాకులతను, ఆందోళనను పుట్టిస్తాయి. కొన్ని తీరని కోరికలు, వాటిని సమాజం ఆమోదించదు, అలాంటి వాటిని తొక్కిపెట్టేస్తుంది. దీనిని సపరేషన్ అంటారు. ఇవి అచేతన స్థితిలోకి వెళ్ళిపోతాయి. కొంతకాలానికి ఆ వ్యక్తి ఫలానా కోరికలను తాను కోరుకున్నాడు అనేటువంటి స్పృహ కూడా పోతుంది, మర్చిపోతాడు. కానీ అతని అచేతన స్థితిలో చాలా అగాధమైనటువంటి లోతులు అవి ఉన్నాయి. ఆ సమాచారం బయటికి సాధారణంగా అది రాదు. కేవలం నిద్రాస్థితిలో ఇతను స్వప్నాలు కనేటప్పుడు అవి ఇంకా రూపాంతరం చెంది అవి కళల రూపంలో బయటకు వస్తాయంటాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇక్కడ పరివర్తన అనేది ఒక ఆందోళనను కలిగించేటువంటి కోరిక కానీ, అనుభవం కానీ, అనుభూతి కానీ, ఆ వ్యక్తి దానిని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఎంత ప్రయత్నపూర్వకంగా దానిని తొక్కి పెడతాడు అంటే కొంతకాలానికి అది మరుగున పడిపోయి మర్చిపోతాడు. ఎందుకు మర్చిపోతాడు అంటే
అది మరి గుర్తొచ్చినట్లయితే తనకు మళ్ళీ వ్యాకులత, ఆందోళన, ఒక విధమైనటువంటి నిరాశ, అవన్నీ నేను చేరుకోలేకపోయానటువంటి ఒక విధమైనటువంటి ఫ్రస్ట్రేషన్, కుంటనానికి గురవుతుంటారు. అలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నుంచి తాను తప్పించుకోవడానికి అలాంటి కోరికలను అప్పుడప్పుడు వాటిని నొక్కి పెడుతూ ఉంటాడు. ఇవి వీటి వేరే రూపాంతరం చెందడం, ఈ తొక్కిపెట్టినటువంటి ఆందోళన పూరితమైనటువంటి ఆలోచనలు అవి రూపాంతరం చెందుతాయి, పరివర్తన చెందడం. అది పరివర్తన చెంది ఒక శారీరక వ్యాధి లక్షణంగా అది మరి మార్పు చెందుతుంది. ఇప్పుడు అతనికి దానికి సంబంధించినటువంటి కోరిక, దాని నుంచి జనించేటువంటి ఆందోళన ఇవి ఉండవు. ఇది ఒక శారీరకమైనటువంటి రోగ లక్షణంగా రూపాంతరం చెందుతుంది. అది పరివర్తన, కన్వర్షన్ రియాక్షన్. దీన్ని సిగ్మండ్ ఫ్రాయిడ్ ఒకప్పుడు కన్వర్షన్ హిస్టీరియా అని చెప్పుకున్నాడు. ఇప్పుడు హిస్టీరియా అనే పదం వాడుకలో లేదు. అయినప్పటికీ ఇలా పరివర్తన చెంది కొంతమందిలో ఒక కాలు పడిపోవడం, అది పరీక్షిస్తే నరాల్లో ఎక్కడ కాలి నరం కానీ మెదడులో దానిని అదుపు చేసేటువంటి మెదడులో ఉన్నటువంటి కేంద్రం కానీ అన్నీ సవ్యంగానే ఉంటాయి. కానీ ఈ వ్యక్తి ఎంత ప్రయత్నించినా ఒక కాలు మాత్రం లేవలేకపోతాడు. ఒక్కొక్కసారి ఒక చెయ్యి అలా పడిపోయినట్టుగా, పెరాలసిస్ వచ్చినట్టుగా. ఈ నరాల వ్యాధుల్లో నాడీ నిపుణుడు దాన్ని పరీక్షించి అంతా అధ్యయనం చేసినట్లయితే అందులో ఎలాంటి లోపము కనిపించదు. మరికొంతమందికి బ్లైండ్నెస్ వస్తుంది, కంటి చూపు పడిపోవడం. అంటే కంటి నరము కానీ, లేకపోతే కంటిలో రెటీనా కానీ, కంటి సంవేదనము వ్యాఖ్యానించేటువంటి ఈ ఆక్సిపిటల్ లోబ్ కానీ ఎక్కడైనా లోపం ఉంటే మనకు దృష్టిని కోల్పోతాం. ఎడమ కన్ను కావచ్చు, లేకపోతే కుడి కన్ను కావచ్చు. కొన్ని సందర్భాల్లో రెండు కళ్ళు. మనకు దృష్టికి సంబంధించినటువంటి శరీర అవయవాలు అవి. కానీ పరీక్షించినట్టయితే అందులో ఎలాంటి లోపం ఉండదు, దోషం ఉండదు, అన్నీ చక్కగానే ఉంటాయి. కానీ ఈ వ్యక్తి చూపును కోల్పోతాడు. దీనికి సిగ్మండ్ ఫ్రాయిడ్ కొన్ని కేసెస్, వ్యక్తి చరిత్ర ప్రకారం కొంతమంది వ్యక్తులు తన దగ్గరికి వచ్చినటువంటి మానసిక రోగులు, ముఖ్యంగా నాడీ రుగ్మత రోగులను ఈయన చికిత్స చేసి నయం చేయడం కూడా జరిగింది. ఒక 11 ఏళ్ల వయసున్న అమ్మాయికి కుడికన్ను సరిగ్గా పనిచేయకపోతే దానిని సిగ్మండ్ ఫ్రాయిడ్ న్యూరాలజిస్ట్, యాక్చువల్గా అతను సైకాలజిస్ట్ కాదు, న్యూరాలజిస్ట్. ఆయన కంటి నరము, తర్వాత కంటిలో భాగాలు, రెటీనా ఇలాంటివన్నీ తనిఖీ చేసి అంత సవ్యంగానే ఉంది. అయినప్పటికీ ఒక కంటి మందు ఇచ్చాడు ఆ అమ్మాయికి. 1 నెల తర్వాత తిరిగి ఆ అమ్మాయి వచ్చింది, మళ్ళీ అదే లక్షణాలతో. ఈసారి ఇంకొంచెం జాగ్రత్తగా పరీక్షించి చూశాడు. ఇంకొంచెం డోసును మార్చి కొంచెం మళ్ళీ పంపించాడు. తిరిగి కొంతకాలం తర్వాత అమ్మాయి అదే కంప్లైంట్తో తిరిగి వచ్చింది. అప్పుడు అతనికి ఒక స్ఫురణ వచ్చింది. ఇది కేవలం మానసిక లక్షణాల వల్లనే ఈ బాలికకు ఈ జబ్బు వచ్చిందని అతనికి అనుమానం వచ్చి, తర్వాత ఈ చిన్నతనంలో కానీ లేదా గతంలో కానీ ఏదైనా చాలా ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్, తీవ్రమైనటువంటి ఒత్తిడి, సంఘర్షణకు గురైనటువంటి జీవిత అనుభవం ఏదో దీనికి బలీయమైన కారణంగా ఉండి ఉంటుంది అని అతను ఆమెను చిన్ననాటి సంఘటనలన్నీ జ్ఞప్తికి తెచ్చుకోమని చెప్పి, ఒకానొక సందర్భంలో ఆమె తనకు తండ్రి అంటే చాలా ఇష్టము, తాను 2-3 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తండ్రి జబ్బుపడి చనిపోయాడు. ఆ రోజు తల్లి, ఇతర కుటుంబ సభ్యులందరూ బాధపడుతూ అలా ఉండడము
ఈ అమ్మాయి పడకలో నుండే పడుకొని ఆ దృశ్యాన్ని చూడడం జరిగింది. అది ఒక బిట్టర్ ఇన్సిడెంట్, చాలా చేదు విషాద సంఘటన. అది అలాగే ఆ అమ్మాయి మనసులో అలాగే ముద్రించుకొని పోయింది. తర్వాత కొన్నేళ్లకు ఈ కుడికంటితో తాను చూడడం జరిగింది. ఆ ఫాదర్ డెత్ బెడ్ మీద ఉండడం, కుటుంబ సభ్యులందరూ దుఃఖంతో విషాదంగా ఉండడం, ఆ సంఘటన ఇది ఆందోళనకరమైనటువంటి జీవిత అనుభవం. అది ఆ అమ్మాయి మనసులో అలాగే ముద్ర వేసుకొని పోయింది. అది అచేతనాత్మక స్థితిలో ఉండి 3 ఏళ్ల వయసులో జరిగిన సంఘటన తర్వాత అమ్మాయి 11 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ కూడా అలాగే అది అచేతన స్థితిలో నుంచి బయటకు వచ్చి రూపాంతరం చెంది పరివర్తన చెంది ఒక కన్ను మాత్రమే సరిగా పనిచేయకుండా పోవడం అతను గ్రహించాడు. తర్వాత సైకో అనాలిసిస్ టెక్నిక్ ద్వారా, ఫ్రీ అసోసియేషన్ టెక్నిక్ ద్వారా అతను ఆమెకు చికిత్స చేసి తర్వాత నయం చేయడం జరిగింది. ఇది ఒక చాలా బలీయమైనటువంటి ఎక్కువ క్లేశాన్ని, దుఃఖాన్ని మిగిల్చినటువంటి సంఘటన. అలాంటి సంఘటనలు కూడా మనల్ని వ్యాకులతకు గురి చేసి వాటిని మనం అణిచివేయడం, తర్వాత అవి మళ్ళీ రిప్రెషన్, దమనం చెందడం ద్వారా అది పరివర్తన చెంది అది ఒక శారీరక జబ్బుగా ఇవి 2 రకాలు. ఒకటి సెన్సరీ లేదా మోటార్. మోటార్ అంటే చాలక ప్రక్రియ అంటే కాలు కానీ చెయ్యి కానీ లేదా ఒక భుజము కానీ ఒక శరీర భాగం మాత్రమే పనిచేయకపోవడం, అది మోటార్ డిస్ఫంక్షన్. రెండవది సెన్సరీ, సంవేదన. మన ఒక చెవి మాత్రమే సరిగా వినిపించకపోవడం. కొన్ని చాలా ఇబ్బందికరమైనటువంటి శబ్దాలు ఉండవచ్చు, ఏడుపులు, లేకపోతే విపరీతమైనటువంటి బాధతో కూడినటువంటి మూలుగులు, ఇలాంటివి ఎప్పుడో తనకు బాధను కలిగించి ఉండడం. దాని ద్వారా టెంపరీగానే, తాత్కాలికంగానే కొంతకాలం, ఇది ఒక్కొక్కసారి ఒక వారం కావచ్చు, ఒక నెల కావచ్చు, ఆ జ్ఞానేంద్రియము తన స్పృహను కోల్పోతుంది. తన సంవేదన శక్తిని తాత్కాలికంగా కోల్పోవడం, లేదా కొన్ని సందర్భాల్లో విపరీతం హైపర్ సెన్సిటివిటీ, అతిగా స్పందించడం జ్ఞానేంద్రియం, అది కూడా సంభవమే. సో ఇలాంటి ఇంద్రియ జ్ఞానానికి సంబంధించినటువంటి కానీ లేదా చోదక లేదా చాలక శక్తికి సంబంధించినటువంటి కానీ పరివర్తన చెందుతాయి. అలా పక్షవాతం లాంటి జబ్బు రావు. ఒక పాదం మాత్రమే పనిచేయకపోవడం, ఇది బిట్టర్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్కు ముడిపడి ఉన్నటువంటిది. ఉద్వేగాలు చాలా విషాదకరమైనవి, చాలా భయంకరమైనటువంటివి, భయానకమైనటువంటి ఉద్వేగాలకు గురి కావడం వల్ల ఇలా జరుగుతుంది. ఇది రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో చాలామంది అమెరికన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అక్కడ పనిచేసినటువంటి సైనిక సిబ్బందిలో ఇలాంటి కన్వర్షన్ రియాక్షన్స్ చాలా మందిలో గమనించారు. ఇక్కడ ఏంటంటే ఆ వ్యక్తి కావాలనే ఉద్దేశపూర్వకంగా అలా నటించడం. ఈ పరివర్తనాత్మకమైనటువంటి చర్యలో, రుగ్మతలో వ్యక్తి తనకు తానుగా ఉద్దేశపూర్వకంగా నటించడము లేకపోతే పూనుకొని అలా చేయడము ఉండదు. అచేతనాత్మకంగానే అతనికి అలా జరుగుతుంది. అది సిగ్మండ్ ఫ్రాయిడ్ ఇచ్చినటువంటి వివరణ. ఇక్కడ సైకాలజీ సిద్ధాంతం ప్రకారం అన్కాన్షియస్ కాన్ఫ్లిక్ట్, ఘర్షణలు జరుగుతాయి. ఆ ఘర్షణలను దమనం చెంది వ్యాకులతను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తాడు. అది ప్రైమరీ గేమ్, ప్రాథమిక లబ్ధి. తర్వాత అతను వ్యాధిగ్రస్తుడు అయినందుకు, ఇప్పుడు అమెరికన్ ఆర్మీలో ఆ వ్యక్తి తుపాకీ పెట్టి కుడి చేతితో ట్రిగ్గర్ నొక్కాలి సైనికుడు, కానీ ఈ చెయ్యి మాత్రమే పనిచేయదు.
అతని నటన కాదు, నిజంగానే అతని చెయ్యి పని చేయకపోవడం గమనించి ఉంటారు. ఇది అతను ఎందుకు అలాంటి చర్యకు లేదా అలాంటి జబ్బుకు పాల్పడుతున్నాడు అంటే, అతనిలో యుద్ధం చేస్తే తన ప్రాణాన్ని కోల్పోతాడంటే భయం ఒక పక్క ఉంది. కానీ చేయకుండా యుద్ధంలో పాల్గొనకపోతే ఇతను పిరికివాడని చెప్పి అందరూ ఎగతాళి చేసే ప్రమాదం ఉంది. ఇలాంటి అపవ్యవస్థకు, రుగ్మతకు పాల్పడినప్పుడు వైద్యులే ఇతన్ని పనికిరాడని చెప్పి అతన్ని పక్కకు పెట్టేస్తారు. అప్పుడు సమాజము తనను పిరికివాడని ముద్ర వేయదు. రెండవది, తను ఆ యుద్ధము అనేటువంటి భయంకరమైనటువంటి వాతావరణంలో పని చేయాల్సిన అవసరము ఉంది. సో ఈ విధంగా తను బయటపడిపోతాడు ఆ ప్రమాదం నుంచి. సో ఇలాంటి ప్రమాదం నుంచి బయటపడడం సెకండరీ గెయిన్. రెండవది, తను ఇతరులు తనను మరింత సానుభూతితో తన పట్ల ఎక్కువ శ్రద్ధ కనబరుస్తూ ఉంటారు. సో ఇలా తను పనిచేయక దాని నుంచి విముక్తి దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం ఇతను పిరికివాడనే ముద్ర కూడా పడకుండా అతను అందులోంచి బయటపడుతున్నాడు. ఇక కొన్ని సందర్భాల్లో సెకండరీ గెయిన్ ఏంటంటే, అయ్యో పాపం ఇతనికి ఇలాంటి జబ్బు వచ్చింది అని చెప్పి సహోద్యోగులు కానీ, పై అధికారులు కానీ, బంధుమిత్రులు కానీ సానుభూతి మరింత ఇతని పట్ల ఒక విధమైనటువంటి అభిమానము, శ్రద్ధ ఇవన్నీ కనపరుస్తారు. కాబట్టి ఇది సెకండరీ గెయిన్, గౌణీయ లేదా ద్వితీయ లబ్ధిగా చెప్పుకోవచ్చు. ఈ ట్రామాటిక్ ఎక్స్పీరియన్సెస్ను మనం సోషియో కల్చరల్ పర్స్పెక్టివ్గా కూడా చెప్పుకోవచ్చు. కొన్ని సమాజాలలో వ్యక్తులు ఎక్కువ శ్రమకు, ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు ఇలాంటి జబ్బులకు పాల్పడడం కొన్ని కుటుంబాలలో జరుగుతుంటుంది. బహుశా అది వీరిలో అంతర్లీనంగా అలాంటి కోరిక ప్రబలమైనందువల్ల కూడా ఇలా చేయడం జరుగుతుంటుంది. తర్వాత ఈ వ్యక్తుల్లో కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, సంజ్ఞానాత్మక ప్రవర్తన చికిత్సనే ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. తర్వాత కొంతమంది నెక్స్ట్ ఉన్నటువంటి విషయం ఏంటంటే, మెడికల్ కండిషన్, ఆరోగ్య వైద్య పరిస్థితిని కొంతమంది వారికి ఒక జబ్బు ఉంటుంది కానీ సరైనటువంటి చికిత్స తీసుకోకపోవడమో, లేకపోతే చికిత్సను తీసుకోవడానికి పూర్తిగా నిరాకరించడమో, చాలా సరైనటువంటి పద్ధతులు పాటించకపోవడమో, ఇలా చేయడం వల్ల ఒక్కొక్కసారి వాడు ప్రాణాలు కోల్పోయేటువంటి స్థితికి కూడా తెచ్చుకుంటారు. ఇది కేవలం మానసికంగా వారు అలాంటి ఆలోచనలతోనే ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారని చెప్పవచ్చు. ఫ్యాక్టీషియస్ డిజార్డర్లో ఇది కృత్రిమైనటువంటి వ్యాధిని సృష్టించుకోవడం. కంటిలో ఏదో ఒక ద్రవం పోసుకొని ఒక కంటి వైద్యం దగ్గరికి వెళ్ళి, నాకు ఇలా ఉంది, నాకు నొప్పిగా ఉంది, లేకపోతే నాకు కంటి చూపు సరిగ్గా కనిపించలేదు అని అక్కడికి పోయి వారు ఏకరువు పెడతారు. కానీ ఇది వీడు పనిని చేయాల్సినటువంటి బాధ్యతను తప్పించుకోవడానికో, లేకపోతే ఫైనాన్షియల్గా గవర్నమెంట్ ఒక్కొక్కసారి వ్యాధిగ్రస్తులకు, వికలాంగులకు, లేకపోతే కొన్ని రకాల జబ్బుల నుంచి బాధపడే వారికి కొంత సహాయం చేస్తూ ఉంటుంది వివిధ పథకాల ద్వారా. ఆ విధంగా ఫైనాన్షియల్ గెయిన్ కోసం మాత్రం వీళ్ళు ఏం చేయరు. కేవలం ఇతరుల దృష్టిని తమ వైపు ఆకర్షించుకోవడానికి మాత్రమే ఇలాంటి ప్రవర్తనకు కొందరు పాల్పడుతుంటారు. ఇందులో ఇందాక చెప్పినట్టుగా ధనం కోసమో, లేకపోతే పని ఒత్తిడిని తప్పించుకోవడమో ఇలా చేయరు. మూడవది మెలింజరీ, ఇది ఫేకింగ్. కొంతమంది కాలుకు గుడ్డ కట్టుకొని అక్కడ చిన్న ఎర్ర ఇంకు పూసుకొని రక్తం గారినట్లు కొంతమంది అలా నటిస్తుంటారు. భిక్షగాళ్ళు కావచ్చు, లేకపోతే కొంతమంది వ్యక్తులు ఏదో ఒక లబ్ధిని ఆశించి ఎక్కువగా
పని నుండి తప్పించుకోవడానికి, కొంతమంది ఇళ్లల్లో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉన్న చోట నాకు అనారోగ్యంగా ఉంది, తలనొప్పిగా ఉంది, కడుపు నొప్పి ఉందని చెప్పి ముసుగు దండి పడుకుంటే ఈ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు చేసే పనులను ఈ- ఈ వ్యక్తి చేసే పనులను వారు బాధ్యత తీసుకొని నిర్వర్తిస్తుంటారు. ఇలా కొంతమంది పనిని ఎగగొట్టడానికి, లేకపోతే కొంతమంది కొన్ని ధనం ఆశించి కొన్ని పథకాల ద్వారా గవర్నమెంట్ ఆ, ధన సహాయం చేస్తూ ఉంటుంది. ఇలా కొన్ని ఆ, కొంతమంది వ్యక్తులు అలాంటి నటనకు పాల్పడుతుంటారు. అది మెలింగరింగ్ అని చెప్తుంటారు. ఇలా వీటికన్నిటికీ DSM-5లో ప్రత్యేకమైనటువంటి పేర్లు ఇవ్వడం జరిగింది. ఇది మెలింగరింగ్ అనేది ఫేకింగ్, లాబెల్లే ఇండిఫరెన్స్, నిర్లక్ష్యంగా ఉండే ప్రక్రియను మనం లాబెల్లే ఇండిఫరెన్స్ అంటాము. పెరాలసిస్ వచ్చినట్లు, లేకపోతే కొంతమంది నటిస్తుంటారు.